కొట్టండి. వీడియో తీయడం కాదు, మన శక్తి అనేది మీ తప్పక కార్యక్రమం అందించాలని కోరుకుంటున్నాము. ప్యాడీ సెంటర్లు వంటి వివిధ వ్యవసాయేతర రంగాలలో మహిళలు అధికంగా పాలు పంచుతున్నారు. ఇది కేవలం పథకం ఒక్కటే కాదు. మన మహిళా శక్తి సంబరాలు కావించడం జరిగింది. పుస్తకం రిలీజ్ చేస్తున్నారు మంత్రివర్యులు మరియు మన జిల్లా సమాచార భోగి. అందరి కరతాల ధరల మధ్యలో చెయ్యి ఎత్తితే కాదు, ఎకసెక్కాలు ఆడకుండా, వెటకారాలు లేకుండా, వ్యంగ్యంగా మాట్లాడకుండా సగౌరవంగా బస్సు ఆగి మమ్మల్ని ఎక్కించుకుపోతోంది. రెడ్డి గారి ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రిగా నేను, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క గారు తెలంగాణలో ఉన్న అక్కాచెల్లెలందరూ ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం అందించినాం. దాదాపు 200 కోట్ల మంది త్వరలోనే సహకారం అడుగుతున్నా. ప్రతి ఊర్లో సెలబ్రేషన్ జరగాలి. 200 కోట్ల ప్రయాణాన్ని వారం రోజుల జరగబోతామని, దాదాపు 6,500 కోట్ల రూపాయలు 200 కోట్ల మంది ప్రయాణం చేసిన ఛార్జీల్ని తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీలు చెల్లిస్తా ఉంది. ఆర్టీసీలో కూడా డ్రైవర్లు, కండక్టర్లు చాలా కష్టపడతా ఉన్నారు. బస్సుల ఫుల్గా పోతామని సంబంధించి కొత్త బస్సులు ఉంటాము, కొత్త ఉద్యోగాలు ఇస్తున్నాం. ఆర్టీసీ మరొకసారి మహారాష్ట్ర కూడా బతికింది. కాబట్టి ఈరోజు అమ్మగారికి పోవాలన్నా, అత్తగారికి పోవాలన్నా, దావగారికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, బయటకు పోవాలన్నా, పిల్లల దగ్గరికి పోవాలన్నా కూడా ఇలా ఇంతకుముందు అక్కడికి లిఫ్ట్ చేయవచ్చు. కాకపోతే చేతి గుర్తు పెట్టేందుకు బస్సు ఆగి మిమ్మల్ని ఎక్కించకుండా ఎక్కించుకొని పోతాం. కాబట్టి అక్కడ మాట్లాడడం అడిషనల్ సిఇఓ మ్యామ్ ని కూడా ఈ చెక్ డిస్ట్రిబ్యూషన్ లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మహిళల కోసం ఎన్నో పథకాలు, ఈనాటి ఉచిత బస్సుపై మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మా ఈ కవితతో పాటతో మీకు కృతజ్ఞతలు. గాంధీజీ ఆశయాలు ఇన్ని అమ్మ కలలు, గాంధీజీ ఆశయాలు ఇన్ని అమ్మ కలలు, నెరవేర్చు పథకాలు గ్రామ గ్రామాన ఉత్సవాలు, ఉరకలేసే నది అలగబోలే సందామామయ్యలో 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 తమ్ములా పసుపు పట్టుకోలే, తమ్ములా పసుపు పట్టుకోలే, పుట్టింటి అరణాలు నెట్టింటి ఆస్తిలోనే మమ్మాదరించే మహాలక్ష్మి బస్సు, మమ్మాదరించే మహాలక్ష్మి బస్సు. ఏ చోట మేమున్నా ఏడికి వెళ్ళాలన్నా, ఏ చోట మేమున్నా ఏడికి వెళ్ళాలన్నా, మమ్మాదరించే మహాలక్ష్మి బస్సు, మమ్మాదరించే మహాలక్ష్మి బస్సు. చూడముచ్చటాయే అమ్మల కల సంబరం, సన్నామామయ్యలో సన్నామామయ్యలో. అర్ధరాత్రి నాకు అమ్మ గుర్తుకు వచ్చి పూట పాలో డబ్బులు వెతికి, ఏమయ్యా నేను పుట్టింటి తెచ్చమంటే పైసలెక్కువాయనని తిరుగుతున్నప్పుడు అనగోళ్ళకిప్పుడు నోరు కలగాయే.